భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలిగించే దివ్య మంత్రరాజం గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలోని వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 30 రోజుల పాటు జరిగే తిరుప్పావై ప్రవచనాన్ని పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రారంభించారు. తిరుప్పావై పారాయణ వల్ల అనన్య శేషత్వం, అనన్య భోగత్వం, అనన్య శరణత్వం లభిస్తాయని అన్నారు. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసే తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి భక్తులు తరించవలసిందిగా కోరారు. ధనుర్మాసం 4 రోజుల పాటు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుప్పావై పాసురాలతో సుప్రభాత సేవ నిర్వహిస్తారని అన్నారు. ఆళ్వార్ ప్రాజెక్టు తరపున విచ్చేసిన ఇన్స్పెక్షన్ ఆఫీసర్ రామచంద్రుని రమేష్ కృష్ణ మాట్లాడుతూ టీటీడీ ఆళ్వార్ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలలో తిరుప్పావై ప్రవచనాలు పండితులచే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తిరుప్పావై గోష్ఠిలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం పట్ల మహిళా భక్తులకు స్వామివారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదించారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మహిళా సేన ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుప్పావై గోష్ఠి అధ్యక్షురాలు దామచర్ల లక్ష్మీ ప్రసన్నకుమారి, అర్చక స్వాములు సుధాకర్ శర్మ, సాయి శర్మ తదితరులు పాల్గొన్నారు. నమయుదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தாலை நப்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல் சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல பல்வளையாய் நாடினி வேங்கட வர்க்கன்றே విధి என்ற విమ్మాట్రం నాంగడమా వన్నమే నలుగు. అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క ప్రార్థన అంటే స్వామివారిని ప్రార్థన చేసేటటువంటి తిరుప్పావైలో మనం స్వామివారిని ప్రార్థన చేస్తే అమ్మవారిని ప్రార్థించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు పరాశర భట్టర్ గారు మనకు అనుగ్రహించాడు. అమ్మవారి ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం. నీలా తుంగ స్తనగిరి తటీ సుప్తముద్భుజ్యకిష్టం. స్వామివారు ఎక్కడున్నాడే అంటే మందిరంలో లేడు, ఆ రేపల్లిలో లేడు. ఎక్కడున్నాడే అంటే ఆ నీలాదేవి యొక్క హృదయంలో ఉన్నాడు స్వామి. నీలా తుంగ స్తనగిరి తటీ సుప్తముద్భుజ్యకిష్టం. ఆ నీలాదేవి యొక్క హృదయం మీద స్వామివారు తదేకంగా నిద్రపోతూ ఉన్నాడట. అటువంటి నిద్రపోయేటటువంటి స్వామిని మేల్కొల్పేటటువంటిదే తిరుప్పావై ప్రవచనం. అంటే మనం కూడా నిస్తేజంగా ఎవరైతే ఉన్నామో, నిద్రావస్థలో ఉన్నామో అటువంటి వాళ్ళు కూడా మనకి మేల్కొల్పేటటువంటిదే ఈ తిరుప్పావై ప్రవచనం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనలో నిద్రాణంగా ఉన్నటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం మేల్కొల్పేటటువంటిదే ఈ తిరుప్పావై పాసురాలుగా మనం చక్కగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్వామివారు చక్కగా నిద్రపోతున్నాడు కదా, నిద్రపోయేటటువంటి స్వామిని మేల్కొల్పటం ఏమిటి అన్నటువంటిది కూడా మనకు ఒక అనుమానం కలగవచ్చు. కానీ స్వామివారు జగత్తుని పరిపాలించేటటువంటి స్వామిని నిద్రపోవటం ఏమిటి, ఆ జగత్తును పరిపాలించేటటువంటి స్వామిని మనం మేల్కొల్పటం ఏమిటి, అదే తిరుప్పావైలో ఉన్నటువంటి సారాంశంగా మనం భావించి ఆండాళ్ళ తల్లి ఈ తిరుప్పావై ప్రవచనాల్ని రచన చేయడం జరిగింది. ఈ పాసురాలు సాక్షాత్తు ఆండాళ్ళ తల్లి ఎవరు ఈమె అంటే సాక్షాత్తు ఆండాళ్ళ తల్లి గోదాదేవి చేసినటువంటి వ్రతమే తిరుప్పావై వ్రతము. సాక్షాత్ ఆ తల్లే స్వామివారి కోసం ఈ తిరుప్పావై వ్రతాన్ని చేసింది. దీనినే మనం శ్రీవ్రతము అని కూడా అంటాం. తిరుప్పావై అని అంటాం, దీనిని శ్రీవ్రతము అని కూడా అంటాం. ఎందుకని శ్రీవ్రతం అని అంటామని అంటే తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం. తిరుప్పావై అంటే శ్రీవ్రతము, దీనినే శ్రీవ్రతము అని కూడా. అంటే మనకి సకలమైనటువంటి ఐశ్వర్యాన్ని, ఏ ఐశ్వర్యం కావాలంటే ధనం కావాలంటే ధనం సంబంధించినటువంటి ఐశ్వర్యాన్ని, భగవంతుడి మీద భక్తి అన్నటువంటి ఐశ్వర్యాన్ని, ఐదవ తానం అన్నటువంటి ఐశ్వర్యాన్ని అన్నీ ఇచ్చేటటువంటి సకల ఐశ్వర్యాలు ఇచ్చేటటువంటి మంత్రరాజ్యం ఏమిటంటే తిరుప్పావై పాసురాల మంత్రరాజ్యమే అన్నటువంటి విషయాన్ని మనం చక్కగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి అవసరం. ఎవరు ఈ ఆండాళ్ళ తల్లి అన్నటువంటిది కూడా మనం ఒకసారి కనుక పరిశీలన చేస్తే ఆండాళ్ళ తల్లి సాక్షాత్తు భూదేవి. మరి ఇందాక మనం నీలాదేవి అని చెప్పుకున్నాం. అసలు ఈ నీలాదేవి ఎవరు? ఈ నీలాదేవి మనకి రాధాదేవి గురించి తెలుసు, రుక్మిణి మాత గురించి తెలుసు, సత్యభామ గురించి తెలుసు. మరి ఎవరు ఈ నీలాదేవి? ఆ నీలాదేవి యొక్క హృదయం మీద స్వామివారు తదేకంగా నిద్రపోవటం ఏమిటి అంటే సాక్షాత్తు ఈ నీలాదేవి శ్రీకృష్ణుడికి మరదలు.
యశోదాదేవి యొక్క సోదరుడైనటువంటి కుంభుడి కూతురు కాబట్టి సాక్షాత్తు ఆయనకి మరదలు. ఆమె పరమ భక్తురాలు ఆయనకి. ఎవరు ఈ నీలాదేవి మనకెవరికి తెలియదు. మనకి నీలాదేవి ఎవరైనా తెలుసుకోవాలంటే మనకి చెన్నకేశ్వర స్వామి గుడి తెలుసు కదా, పెద్ద శివాలయం, కొండ మీద శివాలయం పక్కన ఉన్నటువంటి ప్రసన్న చెన్నకేశ్వర స్వామి శ్రీ భూనీలా సమేత ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఆయన పేరు. అంటే నీలాదేవి భూనీలాదేవి అంటే నీలాదేవి అంటే సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారే అన్నటువంటి భావన మనకి ఇక్కడే అమ్మవారు ఇక్కడే ఉంది. కాబట్టి సాక్షాత్తు ఆ భూదేవి బియ్యపుత్తూరులో పూమాలలు కట్టి స్వామివారికి కైంకర్యం చేసేటటువంటి వటపత్ర సాయి ఎవరైతే అక్కడ కొలువై ఉన్నాడో ఆ వటపత్ర సాయికి నిత్యం పూలమాల కైంకర్యం చేసేటటువంటి విష్ణు చిత్తుల వారికి తులసి వనంలో అయోనిజిగా లభించింది అమ్మవారు. అమ్మవారు జన్మించినటువంటిది కాదు, అమ్మవారు అయోనిజిగా లభించినటువంటిది. సాక్షాత్తు ఆ రోజు జనక మహారాజు ఏదైతే యజ్ఞం చేయాలన్నటువంటి ఉద్దేశంతో భూమిని దున్నుతుంటే సీతామ్మవారు ఏ విధంగా అయితే అయోనిజిగా లభించిందో అదేవిధంగా మనకి ఆండాళ్ళ తల్లి కూడా ఆ తులసి వనంలో ఈ విష్ణు చిత్తుల వారు ఆ తులసి వనాన్ని పాదులు తీస్తున్నటువంటి సందర్భంలో ఆ తులసి వనంలోనే అమ్మవారు అయోనిజిగా లభించింది. కాబట్టి తులసి వనంలో లభించింది. ఆయన తులసి వనాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? తులసి మాలలను కట్టి స్వామివారికి సమర్పించేటటువంటి కైంకర్యాన్ని ఆయన నిరంతరం నిర్వహిస్తున్నాడు. కాబట్టి అక్కడ పూమాలలు కట్టేటటువంటి తోటలో అమ్మవారు లభించింది కాబట్టి అమ్మవారికి కోదై అన్నటువంటి నామకరణాన్ని చేశారు. ఈ కోదై కూడా అమ్మవారికి సమర్పించేది కాబట్టి ఆమెకు కోదై అన్నటువంటి నామకరణం చేశారు. కాలగమనంలో ఆ కోదయ్యే గోదాదేవిగా, ఆండాళ్ళు తల్లిగా, చూడి కొడుత నాంచియారుగా మనందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి తల్లి. అంటే ఇప్పుడు మనం కూడా ఈ తిరుప్పావై పాసురాలు వినేటప్పుడు ఆ దృశ్యమానాన్ని మనం కూడా ఇక్కడ సంతపేట సాయిబాబా మందిరంలో, వెంకటేశ్వర స్వామి యొక్క మందిరంలో లేము, మనం కూడా రేపల్లిలో ఉన్నాము, అక్కడ సంచరిస్తున్నాము, మనందరం కూడా గోపికలము అన్నటువంటి భావన చేసి ఆ దృశ్యాన్ని కనుక మన కళ్ళల్లో ఆవిష్కృతం కనుక చేసుకున్నట్లయితే మనం కూడా అక్కడ ఉన్నాం, శ్రీకృష్ణ పరమాత్మ మన కళ్ళల్లోనే మన హృదయంలోనే కనిపిస్తాడు అన్నటువంటిది మనందరం కూడా భావన చేయాలి. ఇక్కడ అన్నటువంటి భావంతో కనుక మనం ఆలోచిస్తే ఇది మనకు అర్థం కాదు. మనం కూడా అక్కడే ఉన్నాము, మనం కూడా గోపికలుగా మారిపోయాం అన్నటువంటి భావన కనుక మనం చేసినట్లయితే మనం ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి అంతరార్థాలు, తిరుప్పావై రచనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం అంతా కూడా మనకు అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ అంటే మోహన రూప గోపాల. కాబట్టి ఆయన మోహన రూపుడు, ఎప్పుడు మనల్ని మోహిస్తూనే ఉంటాడు, మనల్ని మోహానికి గురి చేస్తుంటాడు. ఆయన మోహానికి గురి కాడు, అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. మనల్ని మోహానికి గురి చేస్తుంటాడు. అట్లా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటల్లో కూడా ఖాతరు చేయకుండా జగత్తుకే తండ్రి ఆయన మాటలు వింటారు కానీ వీళ్ళ మాటలు వినరు కదా. ఆయనతోటే వెళ్ళడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని జాగ్రత్త చేయాలనే ఉద్దేశంతో, పిల్లల మీద ప్రేమ వాళ్ళకి వేరే విషయం కాదు, వాళ్ళు వీళ్ళ పిల్లల్ని అందరినీ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు ఆ పిల్లల్ని ఇంట్లో ఒక రూములో పెట్టి తాళాలి, తలుపులు వేశారు. బయటికి రానికుండా శ్రీకృష్ణ పరమాత్మని కనిపించకుండా, దగ్గరికి చేరకుండా. అప్పుడు ఎప్పుడైతే ఈ పిల్లలందరినీ గోపికలందరినీ లోపల రూముల్లో పెట్టి తలుపులు వేశారో అప్పుడు ఆ రేపల్లిలో క్షామం ఏర్పడింది, కరువు వచ్చేసింది. ఆ కరువు వస్తే అసలు ఈ కరువు రావడానికి కారణం ఏంది? ఇప్పటి వరకు ఎప్పుడు రేపల్లిలో కరువు అన్నటువంటిది మేము చూడలేదు. ఇప్పుడు కరువు వచ్చేసింది. కరువు వస్తే తాగటానికి నీళ్లు లేకపోయినా పర్లేదు, వాళ్ళకి వ్యాపారానికి అవసరమైనటువంటి గోవు అంటే యాదవులు చక్కగా ఆ గోపాలన చేసుకొని దాని మీద వచ్చేటువంటి పాలు పెరుగుని విక్రయించడం ద్వారా వారి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. వాటికి కూడా తాగడానికి నీళ్లు లేనటువంటి సందర్భంలో ఏం చేయాలి అన్నటువంటిది ఆలోచన చేసి మన దక్షిణామూర్తి గారు లాంటి ఒక పెద్ద ఆయన పంతులు గారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఊళ్ళో పెద్ద ఆపద వచ్చింది, ఇప్పుడు కరువు కాటకాలు వచ్చినాయి, ఏం చేయాలి అని అడిగారు. అడిగితే నాయన దీనికి ఒక వ్రతం చేయాలి. తప్పకుండా స్వామి దానికి వ్రతం చేద్దామన్నారు. అయితే ఎలా చేయాలి స్వామి? దానికి నియమాలు ఉంటాయి కదా, ఎలా చేయాలి స్వామి, ఎవరు చేయాలి స్వామి అంటే ఎవరు చేయాల్సిన పని లేదయ్యా, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లల చేత ఈ వ్రతాన్ని చేయించాలి. తప్పకుండా చేయిస్తాం, అందరినీ రూముల్లో పెట్టున్నాం, వీళ్ళు ఇంకెక్కడికి పోవాలా కాబట్టి ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ చేత వ్రతం చేయిస్తాం. సరే ఎవరిని మీరే చేస్తారా అన్నాను. నేను చేసేది కదయ్యా, ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే సారథ్యం వహించి ఆయనే ఈ వ్రతాన్ని ధరిపించాలి. ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళకూడదని ఆంక్షలు విధించారో, తలుపులు వేసి లోపల కూర్చోబెట్టారో
వాళ్ళకి ఇప్పుడు తప్పనిసరి అయినటువంటి పరిస్థితి ఏర్పడి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికే పంపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మార్గళి తింగల్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிலையீர் சீர்மல்கும் ஆயுப்பாடி செல்வ சிறுமீர்கால் ஊர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராண்ட கண்ணி யசோதை இளம் சிங்கன் கார்மேனி சிங்கன் கதிர் மதியும் போல் முகத்தான் నారాయణనే నమక్కే పరై తరువాన్ ఆలోర్ పొగల్ పడిందేలో ఎంబావాయ్. ఇది అంటే ప్రారంభంలోనే ఆమె మనం ఏ వ్రతం చేసుకోవాలన్నా సరే ఏం కావాలి, ఒక మంచి సమయం కావాలి. కాబట్టి మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం అనుకోండి, ఏకాదశి రోజు చేసుకుంటాం, అలానే పౌర్ణమి రోజు చేసుకుంటాం. అట్లానే ఈ తిరుప్పావై వ్రతం చేయాలనుకున్నప్పుడు అమ్మవారికి అనుకున్నటువంటి కాలం ఏమిటంటే మార్గశీర్ష మాసం అయితే మంచిది అన్నటువంటిది అమ్మవారు భావించి మార్గళి తింగల్ మది నిరైందనన్నాడు. మార్గశీర్ష మాసం వచ్చింది కాబట్టి మనందరం కూడా ఈ వ్రతాన్ని చేద్దాం రండి. మరి మార్గశీర్ష మాసాన్ని ఎందుకు ఎంచుకుంది? 12 మాసాలు ఉన్నాయి కదా అని అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే గీతలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. మాసానం మార్గశీర్షోహో అన్నాడు. మాసాలన్నింటిలో కూడా నేను మార్గశీర్ష మాసాన్ని. కాబట్టి అటువంటి మార్గశీర్ష మాసంలో కనుక శ్రీకృష్ణ పరమాత్మకి చేసేటటువంటి వ్రతాన్ని కనుక మనం చేసినట్లయితే ఆ మాసమే ఆయనది కాబట్టి ఆయనకి మనకి తొందరగా ఆయన అందుబాటులోకి వస్తాడు. 700 శ్లోకాలతోటి ఒక గీతని మనకి ఉపదేశం చేస్తే అది కూడా మనం అర్థం చేసుకోలేకపోయాం. సకల ఉపనిషత్తుల యొక్క సారంగా భగవద్గీత మనకు వచ్చింది. కానీ ఆ భగవద్గీతను కూడా మనకు అర్థం కాకపోతే సాధారణంగా తండ్రి చెప్పేటువంటి మాట పిల్లలకి బుర్రకెక్కదు. అందుకని తల్లి ఏం చేస్తుంది, పక్కన కూర్చొని నెమ్మదిగా బుజ్జగించి మనందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తుంది అమ్మ. అలాగా కృష్ణ పరమాత్మ చెప్పిన విషయమే మనకు అర్థం కాకపోతే, ఒరే బాబు మీకు అర్థం కానటువంటి విషయాన్ని నేను చెప్తాను రండి అని చెప్పి మనందరినీ కూర్చోబెట్టుకొని ఆమె కేవలం 30 పాశురాల్లో ఆ ఉపనిషత్తులన్నిటి యొక్క సారాంశాన్ని మనకు తెలియజేసింది అమ్మ. ఇందాకే మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా వేదమనైతుక్కుం విద్దాగుం కోదై తమిళ్ అయ్యందమైందం మానదమిడరయ్యని చెప్పి మొత్తము సకల ఉపనిషత్తులకు సకల వేదములకు కూడా బీజ రూపంగా ఉండేటువంటిది, అంటే విత్తన రూపంలో ఉండేటువంటిది తిరుప్పావై అని చెప్పి అంత ప్రఖ్యాతిగాంచిన గ్రంథం ఇది. అలాంటి తిరుప్పావై వ్రతాన్ని చేసుకోవటం ఎన్నెన్నో జన్మల పుణ్యం. తిరుప్పావైలో ఉండే గొప్పదనం మీరు ఎన్ని 100 సార్లు తిరుప్పావై విన్నా అన్ని 100 అర్థాలు దానిలో వచ్చేస్తూనే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా వినండి, ఎన్నిసార్లు విన్నా ప్రతి చోట ప్రతి వాళ్ళు కూడా ఒక చక్కని అర్థం చెప్తూనే ఉంటారు దాన్ని. అలాగా ధ్వని ప్రధానమైనటువంటి ఒక కావ్యం. మనకి ఎన్నెన్నో విషయాలు తిరుప్పావై ద్వారా తెలుస్తూ ఉంటాయి. అలాంటి ఈ తిరుప్పావైని ఇక్కడ ఏర్పాటు చేయడం మన చంచలరావు గారి యొక్క నేతృత్వంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ మందిరంలో జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ నుంచి కూడా తిరుప్పావై చేయాలనేటువంటి సంకల్పాన్ని మనందరం కూడా అనుకున్నాం. ఎలా చేయాలి అంటే ఇంతకుముందు విఘ్నసాచార్య స్వామీజీ వారిని పిలవటం, అలాగే తర్వాత 2-3 మహానుభావులు వచ్చి చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి వారు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని పరిపూర్ణంగా పుచ్చుకున్నటువంటి మహిళలు ఇక్కడ ఉన్నారు కొంతమంది. కానీ అదృష్టం ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఉంటుంది, అజ్ఞానం 2 ఉంటాయి. ఉన్న జ్ఞానాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే మెయిన్ పాసురాలు.